ముందుగా దేవుని నామానికి వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం పామ్ సండే గురించి తెలుసుకుందాం. ఈరోజు పామ్ సండే లేదా మట్టల ఆదివారం అనేది చాలామందికి అర్థం కాకుండానే ఆచరిస్తున్న ఒక పండగగా మారిపోయింది. వాళ్ళకి తెలియదు, ఎందుకు ఆచరిస్తున్నారో కూడా తెలియదు, అందులో ఏం పరమార్థం ఉందో కూడా తెలియదు. కానీ ఎవరో ఆచరిస్తున్నారనో లేదంటే ఎవరో ఆచరించకపోతే ఏదో అయిపోతుందనో ఆలోచించుకొని చాలామంది ఆచరిస్తున్నారు. పామ్ సండే, ఇందులో మనకి 3 విషయాలు చాలామందికి అర్థం కావు. అందులో 1 మట్టలు, 2 గాడిద, 3 హోసన్నా. ఈ 3 విషయాలను మనం ఎక్కువగా పామ్ సండేలో వింటూ ఉంటాం. కానీ ఆ 3టికి అర్థం ఏంటో కూడా చాలామంది తెలియదు. గాడిద అంటే ఎందుకు ఉంది, అక్కడ మట్టలు ఎందుకు పట్టుకున్నారు, హోసన్నా ఎందుకు అంటున్నారు, ఈ 3 విషయాలు తెలియవు. ఆ 3 విషయాలు ఈ రోజున మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒకసారి చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇలాగ 4 సువార్తల్లో కూడా ఈ యొక్క అంశాన్ని సువార్తికులు పేర్కొన్నారు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమని గమనించాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇక్కడ గాడిదకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఆలోచన చేద్దాం. ఈ గాడిద యొక్క గొప్పతనం ఏంటి అంటే, దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం జకరియా అనే ఒక ప్రవక్తను పుట్టించాడు. ఆ ప్రవక్త ద్వారా ఆయన ప్రవచించాడు. ఏంటి అంటే, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. సాధారణంగా రాజు అనగానే ఏది ఎక్కుతారు అంటే గుర్రం ఎక్కుతారు. కానీ ఈ రాజు గాడిదను ఎక్కాడు. ఎందుకు గాడిదను ఎక్కాడు? ఎందుకు అంటే గుర్రము బలానికి సాదృశ్యం, గుర్రము రాజరికానికి సాదృశ్యం, గుర్రము యుద్ధానికి సాదృశ్యం. కానీ ఈయన ఎక్కుతుందేంటి? గాడిదను. ఎందుకు అంటే గాడిద దీనత్వానికి సాదృశ్యం. వచ్చే రాజు పరాక్రమవంతుడని చెప్పలేదు ఇక్కడ. వచ్చే రాజు యుద్ధాలు చేస్తాడని చెప్పలేదు ఇక్కడ. ఆయన 3 కలిగి ఉంటాడంట. ఆయన 3 కలిగి ఉంటాడు. 1 నీతి, 2 రక్షణ, 3 దీనత్వము. ఈ 3 మనకి గుర్రాల్లో కనిపించవు. గుర్రానికి నీతి అంటూ ఏమి ఉండదండి. అది కనిపించిన ప్రతి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిపోతూ ఉంటుంది. గుర్రం రక్షించడానికి చూడదు, కానీ ఎదుటి వాళ్ళని నశింప చేయడానికి చూస్తూ ఉంటుంది. గుర్రంలో మనం సకిలింపు చూస్తాం. గుర్రం గురించి మనం బైబిల్ గ్రంథంలో చూసినా కూడా దాన్ని చూడగానే దీనత్వము కానీ లేదా మంచితనం అన్నది కూడా కనిపించదు. దాన్ని చూడగానే రౌద్రము లేదా రక్తము లేదా రణరంగం ఇవే గుర్తొస్తూ ఉంటాయి. అంటే అంతేకాదు, యేసుప్రభు ఏమంటారంటే యోహాను సువార్తలో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యాల్లో గుర్రాలు ఎలా ఉంటాయి, అలాగే నా రాజ్యంలో ఉండవు. అలాగ నా రాజ్యంలో గుర్రాలు ఉండవు. నా రాజ్యంలో గాడిద ఉంది. నేను గాడిదని ఎక్కువ వస్తాను. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం లాంటిది కాదు అని చెప్పడం గాడిదను వాడడానికి గల పరమార్థం. గాడిదను ఎక్కడానికి గల 2వ కారణం ఏంటంటే ఆయన యొక్క ప్రవచనము నెరవేరబడాలి. గాడిదను ఎక్కడానికి గల 3వ కారణం ఏంటంటే గాడిద అందరికీ కూడా ఏమవుతుందంటే యాక్సెస్లో ఉంటుంది, యాక్సెసిబుల్ టు ఆల్. యేసు ప్రభు వారు ఒక వర్గానికో లేదంటే ఒక వంశానికో లేదంటే ఒక జాతి గురించి రాలేదు. ఆయన అందరి గురించి వచ్చాడు. కనుక అందరూ ఆయనను చేరుకోవాలి. ఎవరికి కూడా ఆయన ఆటంకంగా ఉండకూడదు. అందుకని గుర్రాన్ని ఎక్కారనుకోండి, ఎవరు పడితే వాళ్ళు గుర్రాన్ని చేయలేరు. గుర్రాన్ని ఎక్కొచ్చారనుకోండి, ఎవరు పడితే వాళ్ళు ఆయనని వెంబడించలేరు. ఎవరు పడితే వాళ్ళు ఆయన వెనకాల పరిగెట్టలేరు. కనుక గాడిద అయితే స్లోగా వెళ్తుంది. గాడిద అయితే మనందరికీ తెలిసిందే. గాడిద అంటే సామాన్యుడి సహితం దాన్ని చేరుకోగలుగుతాడు. కానీ గుర్రాన్ని చేరుకోవాలంటే పరిగె పందెంలో గెలిచిన వాడే ఉండాలి. ఈయన అందరికీ ఆప్తుడు. అందరూ ఈయన వెంబడించాలి. అందరి దగ్గరికి సువార్త వెళ్ళాలి. సమస్త జనులారా నా ఎద్దుకు రండి అన్నాడు. సమస్త జనులు ఈయన దగ్గరికి రావాలంటే ఆయన అందరూ ఏ బాటల్లో వెళ్తున్నారో, అందరూ ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానానికి ఈయన వెళ్ళాలి. గాడిద అనగానే సాధారణంగా గుర్రానికి గాడిదకి ఇంకొక తేడా ఏంటంటే, గుర్రం కేవలం రాజుల దగ్గరే ఉంటుంది. గాడిద ప్రతి వాడి దగ్గర, ప్రతి పేదవాడి దగ్గర ఉంటుంది. ఆయన వచ్చింది పేదవాడి కోసం, ఆయన వచ్చింది జ్ఞానం లేనివాడి కోసం. అందుకని ఆయన గాడిద ఎక్కాడు.
ఎవరిని దాని దగ్గరకు వెళ్ళొచ్చు, ఆయన అందరికీ దగ్గర ఉండాలి అనుకునేవాడు. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా ఆయన అందుకోవచ్చు. దీన్ని సాదృశ్యంగా చూపించడానికి దేవుడు ఆయనను గాడిదను ఎక్కించాడు. రెండవదిగా మట్టలు దేనికి సాదృశ్యం? మట్టల యొక్క గొప్పతనం ఏంటి అంటే అవి విజయానికి సాదృశ్యం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు. ఆయన భూమి మీద పాపమును అలాగే మరణమును గెలిచాడు. ఆ గెలుపుని పరలోకం స్వాగతిస్తూ ఉన్నప్పుడు పరలోకంలో వాళ్ళు ఏం పట్టుకున్నారు అంటే ఖర్జూరపు మట్టలు. ఎందుకంటే మట్టలు అనగా విజయానికి సాదృశ్యం. 2 మట్టలు అనగా కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు. ఈ ఖర్జూరపు మట్టలు ఏవైతే ఉన్నాయో అవి నీతిమంతులకు సాదృశ్యం. ఈ మట్టలు నీతికి సాదృశ్యం. 3 లేవీకాండం 23వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, మొదటి దినమున మీరు దెబ్బ పండును, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండు నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. 3వదిగా మట్టలు ఆనందానికి సాదృశ్యం. దేవుడు ఈ పండగను ఆచరించమన్నాడు. ఏంటి పండగ అంటే పర్ణశాల పండగ. అది సుక్కోతు పండగ అని కూడా దానికి పేరు. ఆ పండగ రోజున ఆ 7 పండగలు, ఆ పండగ 7 రోజులు ఉంటుంది. అందులో మొదటి రోజున వీళ్ళు ఏం చేయాలంటే ఈత మట్టలు పట్టుకొని ఆనందపడుతూ ఉండాలి. ఈత మట్ట పట్టుకొని ఆనందపడుతూ ఉండాలి. అది ఆ పండగలో ఉన్నటువంటి ముఖ్య అంశం. మరి ఆ పండగని దేవుడు ఏం చేశాడంటే కొత్త నిబంధనలో దేవుడు పండగలేవి ఆచరించొద్దని చెప్పాడు. కొలస్సీ పత్రికల్లో పరిశుద్ధాత్ముడు ఒక బ్లైండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే మీరు ఎటువంటి పండగను ఆచరించకూడదు అంటున్నాడు. కానీ ఈ రోజున మనం చూస్తే ఇంకనూ అది ఒక ఆచారంగా ఆచరిస్తున్నారు. ఈ పామ్ సండే అనే పేరు పెట్టుకుని ఒక పండగలో ఆచరిస్తున్నారు. ఆ పండగలో ప్రభుని మర్చిపోతున్నారు. దేవుడు ఈ పండగను చేయమని ఎక్కడా చెప్పలేదు, కానీ మనం చేస్తున్నారు. సరే, మరి దాని పరమార్థం తెలుసా అంటే తెలియదు. కనుకనే ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. మట్టలు దేనికి సాదృశ్యం? ఆయన విజయానికి సాదృశ్యం. మట్టలు దేనికి సాదృశ్యం? నీతికి సాదృశ్యం. మట్టలు దేనికి సాదృశ్యం? ఉత్సాహము లేదా ఆనందానికి సాదృశ్యం. ఇంకా లాస్ట్గా హోసన్నా అంటూ ఉంటాం. యూదులు కూడా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా హోసన్నా అన్నారు. మరి హోసన్నా అన్న పదానికి అర్థం ఏంటో చూద్దాం. హోసన్నా అనేది హిబ్రూ భాష. హిబ్రూ అనేది పాత నిబంధనలో అబ్రహాము కాలం నుంచి మాట్లాడిన భాష. ఆ భాషలోనే హోసన్నా అని ఉంటుంది. హోసన్నా అంటే అర్థం అది రెండు పదాల యొక్క కలయిక. 1 యశ, 2 అన్నా. యశ అనగా డెలివర్, సేవ్ లేదా విడుదల అని అర్థం. యశ అంటే విడుదల. అన్నా అంటే దయ ఉంచి, బెగ్ అడుక్కోవడం, అన్నా అంటే అడుక్కోవడం హిబ్రూ భాషలో. ఈ రెండింటిని మనం కలిపితే మనకు వచ్చేది ఐ బెగ్ యూ టు సేవ్ ఆర్ ప్లీజ్ డెలివర్ అస్. దయుంచి నేను భిక్షాటన చేస్తున్నా, మేము అడుగుతున్నాం, మమ్మల్ని రక్షించు అని అర్థం హోసన్నా అనే పదానికి. ఇశ్రాయేల్ అందరూ కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. వారిని రోమా చక్రవర్తి చేతుల నుంచి విడిపిస్తారనే ఆశతో. కానీ యేసు ప్రభు వచ్చింది పాపము నుంచి విడిపించడానికి. అది వీళ్ళకి అర్థం కాక రోమా సామ్రాజ్యం చేతుల నుంచి విడుదల చేస్తారేమో అనుకుని వీళ్ళు ఏం చెప్తున్నారంటే హోసన్నా విడుదల దయచేయి అంటున్నారు. అందులో కొంతమంది పాపము నుంచి విడుదల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమంది ప్రార్థన చేస్తున్నట్టు లెక్క హోసన్నా అంటే. అందుకని యేసుప్రభు వారు దానికి జవాబుగా ఈ పండగ అయిపోయిన 7వ రోజున 7 రోజుల తర్వాత శనివారం నాడు అనగా శుక్రవారం సాయంత్రం ఆయన ఏమయ్యారు అంటే సిలువ పైన మరణించారు. ఎందుకంటే వీళ్ళు అడిగారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడిన అడిగారు. ఏమడిగాడు? రక్షించమని అడిగారు. వాళ్ళ ప్రార్థనలకు అనుకూలంగానే వాళ్ళ ప్రార్థనను అనుసరించి ఈయన శుక్రవారం నాడు ఏమయ్యారు అంటే సిలువ మీద మరణించడం జరిగింది. కనుక ప్రియులారా, ఈ 3 పదాలకు అర్థం ఇది. గాడిద అనగా దీనత్వం గురించి, 2 మట్టలు అనగా విజయానికి సాదృశ్యం,
3 హోసన్న అనగా రక్షించు అని సాదృశ్యం. ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇవి తెలియకుండా మనం మట్లాదివారిని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఐదో ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అది ఇశ్రాయేలుకి దేవుడు చెప్పినటువంటి ఒక పండగ అంతే. దేనికి పండగ? మెస్సయ్య రాకను సూచిస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయనని ఇలా ఊరేగించాలి. ఎందుకంటే ఇశ్రాయేలుకి రాజులను ఊరేగించే ఆచారం ఉంది. సొలొమోన్ను కూడా అలాగే ఊరేగించారు. యేసుప్రభుని కూడా అలాగే ఊరేగిస్తున్నారు. అంటే ఈయన మెస్సయ్య అని వారు నమ్ముతున్నట్టు ప్రజలకు అందరికీ కూడా ఆయన పరిచయం చేస్తున్నారు, మా రాజు వచ్చాడు అనేసి. ఇక్కడ ఎంతలా ఒప్పుకొని మా రాజు ఈయనను ఒప్పుకున్న వీరు తిరిగి 7వ రోజులలోనే మరలా అది మర్చిపోయి మరలా ఆయన సిలువకు అప్పగించారు. చూసారా? ఆచరించినంత మాత్రాన వారు యేసుప్రభుని అంగీకరించలేదు. ప్రియులారా, పండగ ఆచరించినంత మాత్రాన ఆయన అంగీకరించినట్లు కాదు. పండగ ఎవరైనా ఆచరిస్తారో అంగీకరించిన వాడే నిజమైన క్రైస్తవుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.